విశాఖ జిల్లా షీలానగర్లో మానవ అవశేషాలు మృతదేహాలపై కలకలం రేపిన ఘటనకు పోలీసులు తెరదించారు. 4 బృందాలుగా విడిపోయారు పోలీసులు. గంటల వ్యవధిలోనే అసలు విషయాన్ని కాస్త ఛేదించారు. బర్మా క్యాంప్ సమీపంలోని జీవీఎంసీ శ్మశాన వాటికను 10 ఏళ్లకోసారి శుభ్రం చేసే ప్రక్రియలో భాగంగానే అక్కడి మట్టిని టెండర్ ద్వారా తొలగిస్తున్నారు. 5 లారీలతో మట్టిని డంపింగ్ యార్డ్కు తరలిస్తుండగా ఓ లారీ డ్రైవర్ మట్టిని షీలానగర్ వద్దే డంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మట్టిలో గతంలో సమాధి చేసిన మృతదేహాల అవశేషాలు బయటపడడంతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై గాజువాక సీఐ వాసునాయుడు వివరణ ఇచ్చారు. బర్మా క్యాంప్ శ్మశాన వాటికను శుభ్రం చేసే సమయంలో మృతదేహం బయటపడితే నిబంధనల ప్రకారం దహనం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఓ లారీ డ్రైవర్ మృతదేహాల అవశేషాలతో కూడిన మట్టిని షీలానగర్లో పడేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శవాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ ఏదైతే నేరస్థలం చెప్పారో షీలానగర్ జంక్షన్ దగ్గర ఖాళీగా అబాండెంట్ ప్లేస్ లో డంప్ తీసుకొచ్చి అక్కడ పోగు వేసినట్లుంది. దాంట్లో ఒక మగ శవము ఒక ఆడ శవము కనిపించినట్లు మీకు మార్నింగ్ ప్రెస్ కి అడ్రస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దాన్ని మొత్తం పోగునంతా కూడా విడదీగా సుమారు 4 వరకు డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేసాము. ఒక 9 వరకు స్కల్స్ కూడా హ్యూమన్ రిమైన్స్ మోర్టల్ రిమైన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని మీద ఈ శవాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయనే కోణంలో సీసీ కెమెరాలు వెరిఫై చేయడానికి 4 బృందాలు గాను అండ్ ఈ బరియల్ గ్రౌండ్స్ అన్ని వెరిఫై చేయడానికి 4 బృందాలు గాను విడిపోయి ఇంటెన్సివ్ గా వర్కౌట్ చేశాము. ఈ చేస్తున్న క్రమంలో నగర పరిధిలో కంతరపాలెం బర్మా క్యాంప్ లో ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గర రీసెంట్ ఎవ్రీ 10 years కు వాళ్ళు లోపల ఏదైతే మట్టి రీప్లేస్ చేయడం జరుగుతుందని దానికి సంబంధించి జీవీఎంసీ దగ్గర నుంచి మన వర్క్ ఆర్డర్ కూడా తీసుకొని గత రాత్రి వర్క్ చేస్తున్న క్రమంలో ఒక 5 వెహికల్ వరకు బయటకు వచ్చాయని చెప్పి అందులో ఒక వెహికల్ మన షీలానగర్ దగ్గర డంప్ చేయడం జరిగింది మేము గుర్తించాము. ఈ విషయంలో అక్కడ ఏదైతే బర్మా క్యాంప్ ఉందో దాన్ని ఫిజికల్ గా వెరిఫై చేసామో అక్కడ